ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ నీట్ స్కామ్ గురించి ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఒక డిస్కషన్ చేశాము ఫ్యాకల్టీ అండ్ కెరియర్ కౌన్సిల్తో. మాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే రీనీట్ అనేది అసలు వద్దు అని చాలామంది కామెంట్ పెట్టారు. ఇంకొక కామెంట్ ఏంటంటే ఇంపార్టెంట్గా రీనీట్ అనే మాట్లాడుతున్నారు, మరి కష్టపడి రాసిన వాళ్ళ సంగతి ఏంటి? మరి చాలా కష్టపడి ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి నీట్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు కూడా ఎందుకు మాట్లాడరు అనేది ఒక కామెంట్ అయితే మాకు వచ్చింది. మరి ఆ కామెంట్ గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ ఏపూరి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కామెంట్ అయితే ఒకటి వచ్చింది మనకి. రివ్యూస్ చేసాం, మనం ఒక డిబేట్ చేసాము. దాంట్లో ఏంటంటే కష్టపడి చదివారు కదా చాలామంది, మరి వాళ్ళ సంగతి ఏంటి? నిజాయితీగా రాసిన వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది? ఇప్పుడు రీనీట్ పెడితే వాళ్ళకి మరి అప్పుడు తక్కువ మార్క్స్ వస్తే, ముందు ఎక్కువ మార్క్స్ వస్తే మరి వాళ్ళ సంగతి ఏంటి అసలు అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు సార్? మరి మీ ప్రోగ్రామ్ చేశాక అది టెలికాస్ట్ అయ్యాక అంటే నా కాంట్రాక్ట్స్లో కూడా పాపం అది వాళ్ళు చూశారు, కొద్దిమంది చూసి ఇలాగే చాలామంది రీనీట్ అని మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు కదా అని పాపం అడిగారు. కొద్దిమంది కాదు ఉండాలని అనుకుంటున్నారు. అయితే వాస్తవంగా మనం మాట్లాడుకుంటే రీనీట్ అనేది నేను ఆ రోజు మాట్లాడుతూ కూడా రీనీట్ అవసరం ఎందుకు చెప్పానంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఒక 1 వీక్ అయింది సుమారుగా. ఆ తర్వాత కూడా ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు మనం 3 స్టేట్లకే పరిమితమైంది లీకేజ్ అనుకున్నది, నెమ్మదిగా స్టేట్ల నెంబర్ పెరుగుతుంది. మీకు ఆ రోజు నేను మాట్లాడుతూ కూడా చెప్పా, మీరు ఈ 3 స్టేట్లే ఉన్నాయనుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ యుగంలో లీక్ అయిన దగ్గరే పేపర్ ఉంటుందని అనుకోకండి. ఒక సబ్జెక్టు విడిగా అమ్ముకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా అంటే వీళ్ళందరూ విస్తుపోయే విషయాలన్నీ ఒకటొకటి వస్తున్నాయండి. ఏమీ లేకుండా అరెస్ట్ చేయరు కదండి సిబిఐ. ఏమీ లేకుండా మహారాష్ట్ర కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పట్టుకొని టీచర్ని పట్టుకొని చేయదు కదండి. అంటే ఒకసారి అంటూ వచ్చాక పేపరు ఎంత దూరం వెళ్ళిందో తెలియదు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు పాపం చదువుకున్నారు? ఎవరికైనా సరే ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఆ అధ్యాయం క్లోజ్ అయిపోయింది, ఓపెన్ చేయమంటున్నాం మనం, ఎవరికైనా బాధ ఉంటుందండి. ఆ నీట్ రాసే వాళ్ళ పరిస్థితిలో నేనున్నా కూడా ఫస్ట్ అయితే బాధపడతా. కానీ ఒక మీ సుమన్ టీవీ నుంచి మీరు కానీ, ఒక కెరీర్ కౌన్సిలర్గా నేను కానీ, ఎవరన్నా ఒకవేళ రీనీట్ కావాలి అంటే ఎందుకు కావాలో చెప్పగలగాలి. ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే, ఈవేళ వీళ్ళు ఏంటి, ఒక ఆల్ ఇండియాలో 20,000 ర్యాంక్ వచ్చింది, నేను కంఫర్టబుల్గా ఉన్నానని మీరు నీట్ వద్దనుకోవచ్చు. కానీ ఈ 20,000 కన్నా ముందు వచ్చిన 19,999 ర్యాంకుల్లో ఎన్ని జెన్యూనో మనకు తెలియదు. డెఫినెట్గా చాలా ర్యాంకులు పోతాయి. కాబట్టి రాసే పిల్లలకి ఒక భయం ఏముంటుంది, నీట్ ఈవేళ అనుకుని రేపేం పెట్టారండి. నిజంగా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వస్తే ఏమీ ఇమీడియట్గా పెట్టరు, ఒక 1 మంత్ ఉంటుంది. తర్వాత చదివిన సబ్జెక్టు ఎవ్వరు కూడా ఇందులో మీకు ప్రశ్నలు వచ్చినట్టు కానీ లేకపోతే నన్ను అడిగిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈజీగా మార్కులు కోరుకునే పిల్లలు కాదు. వాళ్ళు రిలాక్స్ అయిపోయారు అంతే. ఆ మూడ్లో ఉన్నారు కాబట్టి మనం చెప్పింది ఇనీషియల్గా తీసుకుంటే భయం అవుతుంది. కానీ రీనీట్ అంటూ కండక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నేను ఏదో కాలేజీలో సెటిల్ అయిపోతున్న వాళ్ళు ఎయిమ్స్లో పడతారు. వాళ్ళు జీవితాంతం మీ రెజ్యూమ్లో నేను ఎంబీబీఎస్ ఎయిమ్స్లో చేశా గర్వంగా చెప్పుకోవచ్చు. మీ రెజ్యూమ్ రాసుకునేటప్పుడు ఎవరైనా సరే నేను ఆల్ ఇండియాలో ఇంత ర్యాంక్ అన్నప్పుడు, ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు రెజ్యూమ్ చూస్తే ఐఐటీలో నేను ఆ రోజు 430 ర్యాంక్ అని రాసుకుంటున్నాడు రెజ్యూమ్లో. ఇది ఎంతకాలం రాసుకుంటారండి? రిటైర్ అయ్యేదాకా రాసుకుంటారు. 59 ఏళ్ళ వయసులో కూడా ఉద్యోగ మార్పుకి మళ్ళీ రెజ్యూమ్ పెడితే రాసుకుంటున్నారు పిల్లలు. 40 ఏళ్ళు రాసుకుంటున్నారు నేను ఆల్ ఇండియాలో ఈ 7th ర్యాంక్ అన్నని. కాబట్టి నేను రీనీట్ ఎందుకు చెప్పానంటే, వాళ్ళ జీవితంలో పదిలంగా దాచుకోవాల్సిన ఎన్నో గుర్తులు ఇలాంటి పిచ్చి పనుల వల్ల మసకబారిపోయినాయి. మళ్ళీ వెలుగు రావాలి వాళ్ళకి. తర్వాత అలా వచ్చిన రోజు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, ఇంకా ఛాలెంజింగ్గా పీజీ నీట్ కావచ్చు, ఇంకా ఛాలెంజింగ్గా డిఎం లాంటి కోర్సెస్ అవి చేసుకుని ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కొద్దిమంది పిల్లలు మాట్లాడినప్పుడు రీనీట్ గురించి వచ్చినప్పుడు కూడా, అంకుల్ ఏం పర్వాలేదు, నాకు నా దగ్గర కౌన్సిలింగ్ చేసుకున్న ఒక అమ్మాయి ఫోన్ చేసి, మా డాడీ సంవత్సరానికి 10 లక్షలు కడతారు, పోతే పొందులే ఏ కేటగిరీ బి కేటగిరీలో జాయిన్ అవుతాను అంటుంది. నిజంగా అమ్మాయి ఏ కేటగిరీలో కంఫర్టబుల్గా వస్తుంది. నేను మీకు ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను, ఎక్కడైతే పేపర్ లీక్ కాలేదో ఆ పిల్లలు ఆల్ ఇండియా పూలింగ్లో వెనకబడిపోతారు. అంటే మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళి ఆల్ ఇండియా పూలింగ్ చూసుకున్నా ఒక పర్టికులర్గా 3-4 స్టేట్ల పిల్లలే ఉంటారండి. అంటే ఎన్ని సీట్లు కోల్పోతున్నాం మనం. తర్వాత ఈ రీనీట్ ఎందుకు అవసరం అంటే, మీరు దొంగోళ్ళ మధ్య చదవద్దు. మీరు ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యారు,
ఎయిమ్స్ అనే కాలేజ్లో జాయిన్ అయ్యారు, లేకపోతే హైదరాబాద్లో గాంధీ, ఇలా ప్రెస్టేజ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. మీతో పాటు చదివేటటువంటి విద్యార్థులు అంటే మీరు ఎవరితోటి ఈ 5.5 సంవత్సరాలు మీరు క్లాస్ రూమ్ షేర్ చేసుకుంటారో వాళ్ళందరూ క్రీమ్ కావాలి, ఇప్పుడు లేరు అక్కడ. లేకపోతే ఏమవుతుంది, మీలో కూడా చదువుకోవాలన్న ఆశ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు రన్నింగ్ ట్రాక్లో 10 మంది పరిగి పెడతారు, మీరు ఏ నిమిషం ఏ సెకండ్ వెనక్కి తిరిగి చూసినా మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తే అంతకన్నా స్పీడ్గా రన్ చేస్తారు. సెకండ్ ఉన్న వాళ్ళు ఎక్కడో మీకంటే వెనకాలంటే మీరు రిలాక్స్ అవుతారు. అది జీవితంలో జరిగితే చాలా కష్టం. అందుకే రీనీట్ ఎందుకు అవసరం అంటే వాళ్ళకి బాధ అనిపించవచ్చు, పేరెంట్స్కి బాధ అనిపించవచ్చు. ఇక్కడ మనకు ఇది జరగకూడని విషయం జరిగింది. గ్యారంటీగా భవిష్యత్తులో వాళ్ళు రీనీట్ కండక్ట్ చేసినా ఎన్నో జాగ్రత్తలతో చేస్తారు. తర్వాత ఆల్ ఇండియా ర్యాంకులు చాలా ఇంప్రూవ్ అవుతాయండి. ఇప్పుడు కాంప్రమైజ్ చెప్తున్నాను కదా మీకు, మా ఫాదర్ పర్వాలేదు బీ కేటగిరీలో జాయిన్ చేస్తా అన్నారు. ఎందుకు వెళ్ళాలి? నీకు ఏ కేటగిరీలో అర్హత ఉండి బీ కేటగిరీకి ఎవరో చేసిన తప్పుకి మీరెందుకు పనిష్ కావాలి? తర్వాత ఏంటంటే రీనీట్ కండక్ట్ చేశాక ఎవరైతే పిల్లలు మీకు వద్దనుకుని మీకు కామెంట్ పెట్టినా, నాకు చెప్పినా, వేరే వాళ్ళకి చెప్పినా ఇనీషియల్గా రెసిస్టెన్స్ ఉంటుంది. చెప్పాను కదా, ముగిసిపోయిన అధ్యాయం మళ్ళీ మీరు ఓపెన్ చేయమంటున్నారు. సో ఇవి కాకుండా ఎగ్జామ్ జరిగితే ఇంకొకసారి రివిజన్ ఇంకా చేసుకుంటారు. పిల్లలు ఎవరికి మీరు అనుకున్నట్టుగా కష్టపడి చదివిన పిల్లలు ఎవరికి ఒక్క లాటరీ కూడా లేకుండానే వాళ్ళు నిజాయితీగానే మార్కులు వచ్చినాయి మేడం. ఇంతకన్నా ఏం తగ్గితే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు ఎగ్జామినేషన్ డిఫికల్టీని బట్టి మార్క్స్ వస్తాయి, ర్యాంకు శాశ్వతం కాదు. అక్కడ మీకు వచ్చిన మార్కులను బట్టి ర్యాంక్ వస్తుంది. ఒకవేళ నిజంగా నాకు ఇంకా తక్కువ మార్కులు వస్తే అని మీరు ఇందాక కొద్దిమంది అన్నారని అన్నారు, తక్కువ మార్కులు వస్తే పేపర్ ఆల్ ఇండియా టఫ్గా ఉంటే తక్కువ మార్కులు వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఆందోళన వద్దు, అంటే కొంత రిలాక్స్ అయిపోవడం. ఇంకా పాపం వాళ్ళు మీకు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇది ఏదో ఇంటర్మీడియట్తో 2 ఏళ్ళతో కాదు, 8th క్లాస్ నుంచి ఫౌండేషన్ పెట్టుకుని 5 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం. కొంతమంది 6వ క్లాస్ నుంచి చేశారు పాపం, 6th నుంచి ఉంది. మరి 6th నుంచి చేసినప్పుడు 7 years అయిపోయింది ఇన్నింగ్స్. ఇందులో సెకండ్ అటెంప్ట్ వాళ్ళు అనుకోండి 8 years అయిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితిలో వాళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళకి భవిష్యత్తులో అంటే ఈ కాన్సిక్వెన్సెస్ మీద పాపం ఎంత అవగాహన లేదు. ఒకవేళ ఇలాంటివి ఉపయోగించుకుందాం అంటే ఏదో రిపేర్ చేస్తానంటే ఇప్పుడు కూడా దొంగలు ఉంటారు అందులో. ఇప్పుడు మీరు ఒక 1000 కేసులు జరిగినాయి మేడం, మీరు 400 పట్టుకున్నారు, మరి మిగతా 600 దొరకలేదు చట్టానికి, లేకపోతే మీ ఇన్వెస్టిగేషన్ దొరకలేదు, కానీ ఇంకో సంవత్సరం తర్వాత దొరుకుతుంది. మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తే లాస్ట్ ఇయర్ జరిగిన వాటి కూడా రాసి పేర్లు కూడా రాశారు వాళ్ళు. ఫస్ట్ అటెంప్ట్ చేస్తే 3 లక్షలు వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో 8000 ర్యాంక్ వచ్చిందని. అంటే మరి అది సాధ్యమా? అందుకని ఏంటంటే కష్టమైనా సరే ఇది ఇప్పుడు ఒకసారి మనకు న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి మేడం, తుఫాన్ వస్తుంది, ఒకసారి మన తప్పేం లేకుండా కొన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇది అంత పెద్దదేం కాదు, ఇది మీ చేతిలో ఉంది, మీరు చదువుకున్నది మీ బ్రెయిన్లో ఉంది. ఎటొచ్చి జస్ట్ ఒక చిన్న రివిజన్ సిన్సియర్గా చేసుకుని ఇంకొంచెం అందంగా వాళ్ళు ప్రయాణం చేస్తే డెఫినెట్గా ఈ వేళ నేను చెప్తున్నా, మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే నేను ఈ వేళ మళ్ళీ రీనీట్ రాసిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఎయిమ్స్లో సీట్ వస్తే మళ్ళీ మీ సుమన్ టీవీకే పెట్టి రీనీట్ వల్ల చాలా మేలు జరిగిందని డెఫినెట్గా వాళ్ళు కోరుకుంటారు మేడం. షూర్ సార్. సో ఫైనల్గా చూసుకుంటే 6వ తారీఖు ఏమో మరి నీట్ కౌన్సిలింగ్ అంటుంది, మరి 8వ తారీఖు ఏమో సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నేను అనుకుంటాం మేడం, ఇది కోర్టులో ఉంది కాబట్టి మోస్ట్లీ అంటే నాకున్న అవగాహన ఏంటంటే, నేను కూడా కొద్దిమంది అడ్వకేట్స్ వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా ఏదో ఒక ప్రజెంటేషన్ అయితే, ఇప్పుడు సిబిఐ కేసు ఎలా నడుస్తుంది, వేరే స్టేట్లో బుక్ చేసిన కేసెస్ అవి ఇస్తే మోస్ట్లీ దాని మీద కూడా ఏమన్నా కొంత నిర్ణయం మారుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఆ డైరెక్షన్స్ ఇచ్చేటప్పటికి ఈ పేపర్ లీకేజీలు పట్టుకుంటాం, కాలిపోయిన పేపర్ దొరకడం ఇదంతా లేదు. కాబట్టి వాళ్ళు ఉన్నదాని మీద చెప్పారు. ఇప్పుడు బహుశా ఈ డెవలప్మెంట్స్ వాళ్ళు ఇస్తారు, ఏమొచ్చి ఇంకా కొన్ని కొత్త కేసులు పండి. సో కొత్త కేసుల్లో ఈ ఇన్వెస్టిగేషన్లో వచ్చినాయి ఉన్నాయనుకోండి, డెఫినెట్గా కోర్టు వరకు అన్నీ వెళ్తే, ఇప్పుడు అన్నీ చట్టాలు మారుతున్నాయి కదా మేడం, రీసెంట్గా ఇప్పుడు చట్టాలన్నీ మారుతున్నాయి. ఇలాంటి వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ఎవిడెన్స్ కూడా తీసుకోమని చెప్తున్నారు కదా, ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా. సో అది ఆల్రెడీ ఇప్పటికే కోర్టులు తీసుకుంటున్నాయి, దానికి కొంచెం అథారిటీ ఇచ్చారు. ఇప్పుడు వాట్సాప్లో ఎక్కడెక్కడికి వెళ్ళింది పేపర్ అనేది ట్రాక్ చేయడం చాలా ఈజీ అండి. అందువల్ల ఏంటంటే నాకు తెలిసి ఈ కౌన్సిలింగ్ కూడా కొంత పోస్ట్పోన్ కావచ్చు. ఎందుకంటే చాలా కౌన్సిలింగ్ మనం చూస్తున్నాం, వాళ్ళు ఏదన్నా ఈ రీజన్స్తో మళ్ళీ వెళ్ళొచ్చు, మళ్ళీ పిటిషన్ వేసుకుని అది కూడా జరుగుతుందేమో అని అనుకుంటున్నాం. అంటే ఎంత కన్ఫ్యూజన్లో అయితే కోర్ట్స్ పెట్టవండి. అంటే మనకు బయట నుంచి చూసేటప్పుడు ఏంటి అలా ఇచ్చిన జడ్జిమెంట్ అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎంతో ఆ సమస్యని చాలా విశ్లేషణ చేశాక ఫస్ట్ చెప్పారు, తర్వాత చూశాక డెఫినెట్గా కొంత బహుశా దాని మీద కూడా డైరెక్షన్స్ మారుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.